నరసరావుపేట నియోజకవర్గం రొంబిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. సర్వశిక్ష అభియాన్ నిధులు 2 కోట్లతో కేజీబీవీలో అదనపు తరగతి గదులు, డార్మెటరీ ప్రారంభించాం. ఎన్ఆర్ఈజీఎస్ ₹1 కోటి రోడ్లు నిర్మించాం. నరసరావుపేట బైపాస్ నేషనల్ హైవే పనులు 2 నెలల్లో ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తాం. ఆటోనగర్, ఎంఎస్ఎంఈ పార్క్, కేంద్రీయ విద్యాలయ పనులు వేగంగా పూర్తి చేస్తాం. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో 2,70,000 మంది పెన్షన్లు అందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ద్వారా 200కు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అదనపు తరగతి గదులు, 50 ల్యాబ్లు, 100కు పైగా డార్మిటరీలు నిర్మించాం. పెన్షన్ల పంపిణీతో పాటు విద్య, రోడ్లు, మౌలిక వసతులు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని నేతలు తెలిపారు. ఇవన్నీ ఎందుకు చేశారు? కలెక్టర్ వస్తున్నందుకే కదా అమ్మా, మీరు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక అబ్బాయి అయితే 9th క్లాస్ చదువుతున్నాడు. క్యారీ డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం లేదు మేడం. దీనికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది మాకు ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది మేడం దీనికి. అండ్ రెడీ సార్.